హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ఈ ఫ్రాక్ కటింగ్ చూపిస్తానండి. వీడియో లెంత్ అయిపోతుందని చెప్పి వీడియోని కటింగ్ పార్ట్ 1 స్టిచ్చింగ్ పార్ట్ 2 పెడతాను. చూడండి, ఫ్రాక్ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా అందంగా ఉంది. అమ్మాయి అయితే చాలా హ్యాపీ. ఆల్రెడీ చాలా స్టిచ్ చేశాను. నారాయణపేట శారీ తీసుకొచ్చారు, దాంతో ఫ్రాక్ ఇలా 3/4 ఫ్రాక్ స్టిచ్ చేయమన్నారు. ఇలా స్టిచ్ చేశాను. కటింగ్ మీకు చూపిస్తాను. ఇప్పుడు కటింగ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? చూడండి, ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసేయండి. చేసిన తర్వాత నేను విడిగా కట్ చేసి దీనికి దానికి చెప్తాను. రెండింటికి ఏంటంటే ప్రిన్సెస్ కట్ ఒకటి, ఇది ఒకటి కదా, రెండు ఒక దాంట్లోనే తీసేసి మీకు చెప్తాను. కింద కట్ చేసేద్దాం, ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకుందాం, మళ్ళీ కన్ఫ్యూజ్ ఉన్నాయి. ఓకేనా? ఉంది కాబట్టి ఓకే, చూసుకోండి, పర్లేదు. లెంత్ వచ్చేసరికి బాడీ లెంత్ 14 పెట్టాలి. ఇటు అవసరం లేదు, ఇటు ఫోల్డింగ్ ఉంది కాబట్టి అవసరం లేదులే. 14 అంటే 1 ఇంచు కలపండి. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. ఓకేనా? 15 మార్క్ చేయండి. అసలు 14, 15 మార్క్ చేయండి. ఇప్పుడు చెస్ట్ ఎంత అంటే, ఫ్రాక్ కదా ఇది, చెస్ట్ ఎంత అంటే 38 అనమాట. 38 అంటే చూడండి ఎంత తీసుకోలేదురా. చెస్ట్ 38, 1 పార్ట్ ఎంత 9.5. ఓకేనా? ఇప్పుడు 38 అంటే ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి? 8.5 అంటే పావుదొక్కు 6 పెట్టచ్చు, 6 పెట్టచ్చు, 5.5 కూడా పెట్టవచ్చు, మన ఇష్టం, మనం వేసుకునే దాన్ని బట్టి. అయితే నేనేం చేస్తున్నానంటే 5.5 పెడతలేదు, 6 పెడతలేదు, పావుదొక్కు 6 పెడుతున్నాను. అమ్మాయి ఏమందంటే చిన్నగా కావాలంది. ఇదిగోండి, ఇటు పక్క షోల్డర్ పట్టి చిన్నగా కొంచెం బ్రాడ్గా వేసుకోవాలంది. ఆల్రెడీ నేను కుట్టాను, ఇక అట్లా వేసుకోవాలంటుంది, అందుకు మారుస్తున్నాను అనమాట. 6 పావుదొక్కు 6కి ఒక 1/2 ఇంచు కలిపితే అంతా 6.5 మార్క్ చేయండి. ఓకేనా? ఇలా మార్క్ చేయండి. ఆమ్ డౌన్ 6.5, ఒక 1/2 ఇంచు కలపాలి అంతే. జస్ట్ 38 అంటే 1 పార్ట్ ఎంత 9.5, 9.5 అంతేనా? 4 9 36, 4 అర్ధలు 2 ఇంచులు ఖర్చు. ఓకేనా? కింద నడుము ఎంత 32 అంటే 8, 1 ఇంచు డాట్స్, 2 ఇంచులు ఖర్చు. 2 ఇంచులు పెట్టాను ఖర్చు. నడుము 32. ఫ్రాక్ దేనికి? అసలు చెస్ట్కి నేను తీసుకుంటే డ్రెస్ కొలతలు కదా, అమ్మాయి చెస్ట్. నేను ఆల్రెడీ అమ్మాయికి డ్రెస్సులు కుట్టాను, డ్రెస్ కొలత ఇది ఆల్రెడీ కుట్టాను. మీకు అది చూపించడానికి నా దగ్గర లేదు, చూపించాను. అందుకు నేను తీసుకుంది మెజర్మెంట్స్ తీసుకుందే డ్రెస్ ఇవి. అలాంటప్పుడు నేను 1.5 కార్నర్లో మార్క్ చేయండి, 1.5. ఇలా వేస్ట్ 32. ఓకేనా? ఇప్పుడు మనకు వచ్చేసరికి ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5 రావాలి. చంక రౌండ్ వచ్చిందా లేదో చూద్దాం. ఇదిగో చూడండి, వచ్చింది, వెరీ గుడ్. 9.5 చెస్ట్ అంటే ఇది చూడండి, ఏం లేదు, 38/4 వేయండి. 4 వేస్తే వచ్చేది 9.5. 9.5లో నుంచి 1 ఇంచు తీసేయండి, వచ్చింది 8.5. ఇదే ఆమ్ హోల్, చంక రౌండ్ ఇదే. మనకు తెలియదు వచ్చిందా లేదా చూడండి. ఇదిగోండి, వచ్చింది, వెరీ గుడ్. అంతే. ఓకేనా? సరిపోయింది, అంతే, ఇంకేం చూడద్దు. ఇప్పుడైతే చూడండి, ఒకసారి కట్ చేసేస్తున్నాను. అయితే 1.5 అయినా సరిపోద్దులే, ఖర్చు మళ్ళీ మనకి అటు సరిపోదేమో అని. ఏంటమ్మా చెప్పు. 36 అయితే 8 అంతే. 4 9 36/4, 36/4 9 - 1 8. ఆమ్ హోల్ వేస్టా? 30 వచ్చింది, మన ఇష్టం. అమ్మాయి కొంచెం 38. ఇప్పుడు ఈ అమ్మాయికి డిఫరెన్స్ ఎంత ఉంది? 8 ఇంచులు ఉంది, 6 ఇంచులు ఉంది డిఫరెన్స్. ఒక్కోళ్ళకి 4 ఇంచులే వచ్చింది. అంటే అమ్మాయికి పొట్ట ఉండకపోతే అట్లా మనుషుల్ని బట్టి. ఈ అమ్మాయి ఫిట్టింగ్ వేసుకుంది, చాలా బాగుంది ఆ డ్రెస్. అట్లా మనుషుల్ని బట్టి. కొంతమందికి పొట్ట ఉండదు కదమ్మా. ఇప్పుడు ఈ అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు. మనకంటే ఏంటంటే పెళ్ళైన వాళ్ళకి పొట్ట కొంచెం ఎక్కువ ఉంటుంది. అట్లా మనుషుల్ని బట్టి కుట్టాలి, ఫిట్టింగ్, బాడీ ఫిట్టింగ్ కుట్టాలి, అట్లా కుట్టాలి. మనం ఎలా పడితే అలా కాకుండా. చూడండి, కట్ చేసేయండి. 6 పెట్టచ్చు, 5 పెట్టచ్చు, 5.5 పెట్టచ్చు, పావుదొక్కు 6 పెట్టచ్చు. నేను ఎందుకు పెట్టానంటే ఆ అమ్మాయి మాట్లాడిన మాటకి, ఆ అమ్మాయి నాకు షోల్డర్ పట్టి చిన్నగాను కొంచెం బ్రాడ్గా కుట్టండి అంది.
వేసుకుంటానంది. ఇప్పుడు నెక్ చెప్తాను నేను ఏంటంటే షోల్డర్ పట్టి కరెక్ట్గా 2.5 ఇంచులే తీస్తాను. చూపిస్తాను మీకు ఎంత పెట్టాలి ఎందుకో. మీకు ఇక్కడ గీసేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఏమీ వద్దు, మామూలుగా ప్రిన్సెస్ కట్ కాదు, ఇది డాట్ లాంటి ఇది సరిపోద్ది, ఫ్రంట్ బ్యాక్ డాట్ లాంటి ఇది సరిపోద్ది, ఇంకేం చేయొద్దంటే. ప్రిన్సెస్ కట్ అంటే షేప్ తీయాలి, అది వేరు, తీద్దాం. తీస్తేనే ప్రిన్సెస్ కట్ అయితేనే అందంగా ఉంటుంది. డాట్లు వేసామంటే అంత చెస్ట్ పార్ట్ కనిపించదు అనమాట, బాగా ఫిట్టింగ్. సరే అమ్మాయి ఏమంది, ఇప్పుడు 2 ఇంచులు అనుకో, అమ్మాయికి 2 ఇంచులు కావాలి షోల్డర్ పట్టి. 3/4 ఇంచు నాకు కావాలి, ఎందుకు 1/2 ఇంచు కుట్టాలి, 1/4 ఇంచు కుట్టాలి, 3/4 ఇంచు అంటే చూడు ఇక్కడ 3 ఇంచులు నెక్కకి, 3 నెక్కకి, షోల్డర్కి 2. ఇప్పుడు ఏంటి, ఫ్రంట్ నెక్ 6.5, బ్యాక్ నెక్ 8. చూడు ఫ్రంట్ నెక్ 6.5 అంటే ఇక్కడి నుంచి 6.5 అంటున్నామంటే 6.5 పెట్టేసేయండి. ఇక్కడి నుంచి చూడండి, ఇది 1/2 ఇంచు పోద్దా, మనకు 6.5 ఫైనల్ రావాలి అంటే ఇట్లా పెట్టేయాలి. లేదు అంటే చూడండి ఇట్లా పెట్టేసి 6.5 ఇట్లా మార్క్ చేసినా సరిపోద్ది. కొంచెం కిందకే వేసుకుంటాం. స్క్వేర్ నెక్ పెట్టమంది 3 6.5 పెట్టేసేయండి. అసలు పైనుంచి మీకు ఇలాంటి ఎందుకు కానీ 6.5 పెట్టేసేయండి సరిపోద్ది. స్క్వేర్ పెట్టమంది దీనికి, ఫ్రంట్ స్క్వేర్ బ్యాక్ రౌండ్. ఏం చెప్పను, నెక్ ఇప్పుడు నాకు షోల్డర్ పట్టి 2 ఇంచులు కావాలమ్మా, చిన్నగా కావాలి అంది. ఇది కావాలంటే నాకు 3/4 ఇంచు ఎక్కువ కావాలి. అమ్మాయికి ఏమో షోల్డర్ పట్టి 2 ఇంచులు కావాలి, నాకు 3/4 ఇంచు కుట్టడానికి కావాలి. అటు 1/2 ఇంచు కుట్టాలి, ఇటు 1/4 ఇంచు కుట్టాలి, అంటే 1/4 3 ఇంచులు పెట్టాలి. నేను తీసుకుంటే 1/4 6 ఇంచులు, 6 ఇంచుల్లో 1/4 3 ఇంచులు తీసేస్తే ఇంకా 3 ఇంచులు నెక్కకి ఇస్తున్నాను. కొంచెం అమ్మాయి బ్రాడ్గా వేసుకుంటాను అంటుంది కాబట్టి నేను బ్రాడ్గా పెడుతున్నాను. ఓకేనా, 3 ఫ్రంట్ నెక్ 6.5. నెక్ విత్ 6 వచ్చింది కదా, ఎందుకంటే బ్యాక్ నెక్ 8 వచ్చింది కదా. అవన్నీ నేను చూడలేదమ్మా, ఇంక ఈ పైనుంచి చూస్తున్నాక దీనికి అలా చూడంలే, ఎందుకంటే ఇది డ్రెస్ కదా, బ్లౌజ్ కాదు కదా, అలా ఏం చూడం, నెక్కలే చూస్తాం. 8 అంటున్నాం అంటే పైనుంచే వస్తాం. ఓకేనా, అంటే నెక్ విత్ ఏముంటుంది కదా, అలా దీనికి ఏం అవసరం లేదు. ఓకేనా, 1/4 2 3 1/4 3. ఓకేనా, 3 పెట్టేసాను బ్రాడ్గా, స్క్వేర్ నెక్ అని. ఓకేనా, ఇటు 1/2 ఇంచు కుడితే పోద్ది, 1/4 ఇంచు ఇటు వస్తాం. ఇప్పుడు మనం పైపింగ్ వేస్తాను దీనికి, ఇట్లా 1/4 ఇంచు ఇట్లా వస్తాం. ఇది కుడితే 1/2 ఇంచు ఇట్లా కుడతాం కదా, ఇలా వెళ్ళిపోతాం కదా. అప్పుడు ఎంత వచ్చింది, ఇదిగో ఈ పెద్దగా ఎక్కువ ఏమి కాదు కదా, 2.5 అవుతుంది వెళ్ళే కొంది. ఇక్కడ పైన ఉంది 2 ఉంది, ఇక్కడ కిందకి వెళ్ళే కొంది 2.5 అట్లా ఉంటుంది. ఓకేనా, హెడ్ చేయను. అయితే ఈ పార్ట్ లోపలిది తీసేస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ది ఇది అనమాట. ఫ్రంట్కి వీల్ మార్క్ చేయండి, ఫ్రంట్కి లోతు తీద్దాం, ఇక్కడే లోతు తీయాలి. ఓకేనా, ఇక అయితే చూడండి ఇక్కడ కూడా 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను, ఎందుకంటే కింద లేయర్ మీద పడితే మనం నెక్ పార్ట్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇక్కడ తీస్తున్నాను, ఇది తీసేయండి. ఒక 1/2 ఇంచు లోతు తీయాలి, ఫ్రంట్ పార్ట్ కదా, లోతు తీద్దాం. 1/2 ఇంచు ఇటు మార్క్ చేసాం కదా, చూడండి దీన్ని ఇలా కలపండి, దీంట్లోకి దీన్ని ఇలా కలపండి, అంతే, ఏం చేయొద్దు. అర్థమైందా, ఆ పార్ట్లోనే తీయాలి. ఓకే, ఇది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇది తీసేసి కట్ చేసేద్దాం, ఎందుకంటే ఖర్చు 2 ఇంచులు పెడితే సరిపోదులేని 1.5 పెట్టేసాను మళ్ళీ. ఇంకనా వీల్ మార్క్ చేసాను, మన ఇష్టం. 2 ఇంచుల కన్నా ఎక్కువ వద్దులే, ఇంకెక్కువ పెట్టుకోకుండా. అడిగితే 2.5 పెట్టండి, మ్యాక్సిమం వద్దు, ఎందుకు ఎక్కువ ఉన్న చిరాగ్గా ఉంటుంది. ఓకే, కొంచెం లూజ్గా విరిగా ఉన్నాడు, ఖర్చు 1.5 2 ఇంచులు చాలమ్మా, అంతకన్నా ఎక్కువ అవసరం. ఇట్లా తీసేయండి. ఓకే, ఇది ఫ్రంట్ లోతు. ఇప్పుడు ఇది తీసేద్దాం, నెక్. ఓకే, ఇది ఇప్పుడు మనం డాట్లు వేయాలిగా, ఈ ఫోల్డ్ చేసి డాట్లు ఇక్కడ వేద్దాం. ఇప్పుడు సేమ్ ఇది తీసుకోండి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫ్రంట్కి బ్యాక్కి ఇది ఇట్లా పెట్టేసి ఒకసారి చెక్ చేయండి. ఇదిగో పెట్టేసామా, ఇక్కడ వరకు వచ్చింది, మార్కింగ్ చేయండి. మనకు అది ఖర్చు కదా, ఇంకా అటు నుంచి ఇట్లా స్ట్రైట్గా క్రాస్గా కొట్టేసేయండి బ్యాక్.
ప్రిన్సెస్ కట్ కాబట్టి. ఇది చూడండి. ఇప్పుడు దీనికి కూడా 3 ఇంచులు మార్క్ చేయండి. 8 ఇంచులు నెక్, బ్యాక్ నెక్ 8. ఓకే, ఇక్కడ కూడా 3 పెట్టేసేయండి. ఇంకా ఉక్సులు ఏముండవు, పైనుంచి వేసుకోవడమే. డ్రెస్ బ్రాడ్గా ఉంటుంది కాబట్టి పైనుంచి పట్టేసిద్ది కదా, పైనుంచి వేసుకుంటాం కదా డ్రెస్. ఇట్లా రౌండ్ తీసేయండి, బ్రాడ్గా తీయండి, ఇది ఇట్లా రౌండ్. ఓకేనా. ఇప్పుడు అయితే ఏంటంటే చూడండి, నెక్ తీసేసాం, దెబ్బేసాం కదరా. ఇది ఫ్రంట్కి తీసామా, ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ కదా, బయట కొంచాలి కదా, ఖర్చు వదిలేసాం. ఇది నెక్ తీయకుండా అంటే సరిపోయేది. సర్లే, మనం తప్పు చేసిన లోతు తీసేసాం ఇక్కడ ఫ్రంట్. సర్లే అతుకుదాంలే ఖర్చుకి. సరేనా, తప్పు చేసాం, గుర్తులేదు. ఇప్పుడు ఇది చేసాం, అటు అతికి ప్రిన్సెస్ కట్ అత్తేద్దాం. సర్లే, ఇది సేమ్ తీసేయండి అమ్మా, సమానంగా తీసేయండి సేమ్. ఓకేనా, ఇంకేం ఉంచొద్దు. నెక్ తీయొచ్చు, ఇది ఫ్రంట్ అనుకున్నాం కదా, ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ అనుకున్నాం కదా. ఖర్చుకి మరి ఎక్స్ట్రా మనం ఇట్లా డాట్ వేసినప్పుడు ఖర్చులోకి కావాలి కదా, ఇలా ముక్క తీస్తాం కదండి. ఇప్పుడు చూపిస్తానులే, ఏం కాదులే, అతుకుదాంలే. మనం చేసిన తప్పును కవర్ చేసుకోవాలి, మరి ఖర్చులోకి వెళ్ళి అతికేస్తాం. ఖర్చు ఇక్కడ అతుకు వేద్దాం. ఇది సేమ్ తీసేయండి యాస్టీజ్కి, ఇదే మార్పు లేదు. ఇది బ్యాక్ అనుకున్నాం, ఇప్పుడు మనం లోతు తీయకుండా ఇక్కడ నెక్క తీయకుండా ఉంటే దీన్ని ఫ్రంట్ అనుకుని దీన్ని బ్యాక్ అనుకునేవాళ్ళం. మనం తీసేసాం కదా, ఇంకా ఆప్షన్ లేదు మన దగ్గర. ఇప్పుడు మనం ఏం చేయాలి, అతుకెయ్యాలి. మిస్టేక్ చేసేసాం అంటే నేను ముందు డాట్లు, ఇప్పుడు దీన్ని డాట్లు పెట్టి కుట్టేయచ్చు, ప్రిన్సెస్ కట్ పెట్టకుండా డాట్లు కూడా కుట్టవచ్చు. ఇక ఆప్షన్ లేదు అనుకుంటే. ఇప్పుడు ఏంటంటే ప్రిన్సెస్ కట్ పెట్టి కుడదాం అనుకుంటున్నాం కదా, కాబట్టి ప్రిన్సెస్ కట్ పెట్టి కుడదాం. ఇలా పెట్టేసి ప్రిన్సెస్ కట్ షేప్ తీసి కుడదాం, బాగుంటుంది. ప్రిన్సెస్ కట్ వాళ్ళకి కుట్టడం వల్ల యూజ్ ఏంటంటే ఈ చెస్ట్ పార్ట్ ఇట్లా ఎత్తు పట్టుకుని ఉంటుంది. డాట్లు వేసామంటే ఇట్లా ఎత్తుకోదు అనమాట, దాని కప్ సైజ్ ఇవ్వం కదా, ఎత్తుకోదు, ఇట్లా ఉండదు. ఆ ప్రిన్సెస్ కట్ కుడితే ఇది ఇలా వెళ్ళి ఇక్కడి నుంచి ఫ్రాక్ వచ్చింది, ఈ చెస్ట్ కనిపించింది. యూజ్ అది. డాట్లు వేసి కుడితే ఏంటంటే మామూలుగా ఉంటుంది, పైనుంచి కిందకి ఈ చెస్ట్ పట్టుకుని కరెక్ట్గా అందంగా అనిపించదు. అది కుడదాంలే, ఏం కాదు, అతికేగా, చిన్న అతికే వేద్దాం. అవి కొన్ని జరుగుతూ ఉంటాయి, ఈ కట్ని కవర్ చేసుకోవాలి అతుకులోకే కాబట్టి మనము. అలా డాట్లు వేయండి, దీనికి డాట్లు వేయాలి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ దాంట్లో కట్ చేద్దాం, మొక్క అతుకుదాం. ఓకేనా. ఇది చూడండి, ఇప్పుడు ఏంటి, చెస్ట్లో ఒక భాగం ఎంత, చెస్ట్ ఎంత, 38 అంటే ఎంత, 9.5. యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి చెస్ట్ 36, లూజ్ పెట్టాం 2 ఇంచులు. 36 అంటే 9, 1 ఇంచ్ ఎక్స్ట్రా 10 సరిపోద్ది. అర్థమైందా. ఇది డ్రెస్ అన్నామని లూజ్గా వేసుకుంటుందని చెస్ట్ కిందకి దిగదు కదా, అక్కడే ఉంటుంది. ఓకేనా. చెస్ట్ 36 అంటే 9, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలి, కలపాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 10 పెట్టాలి, ఎపెక్స్ పాయింట్ 10. ఓకేనా. అయితే చెస్ట్ ఎంత, 36 అంటే 10వ భాగం ఎంత, 3.6 ఏనా, 3.6 అంటే 3.5 ఏనా, 3.5 మార్క్ చేయండి. ఓకేనా. 3.5 ఇక్కడ 3 మార్క్ చేయండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించి. అయితే ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేయండి, పైకి ఒక 2.5 మార్క్ చేయండి. ఇక్కడ 2 ఇంచులు మార్క్ చేయండి, సరిపోద్ది. ఇక్కడ 2 ఇంచులు, పైకి 2.5 ఇంచులు మార్క్ చేయాలి. మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఎక్కడ దీన్ని ఇలా పెట్టేసి ఆర్మ్ హోల్స్కి వెళ్తే ఇట్లా షేప్ తీయండి. ఇక్కడ నుంచి చంకలో నుంచి మనం ఎక్కడైతే వీల్ మార్క్ చేసాం అక్కడికి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇదిగో స్కేల్ని ఇలా వాడండి. ఇది స్కేల్ని కొంచెం పైకి పెడితే ఇది గట్ట వచ్చింది కొంచెం కరువు. మళ్ళీ స్కేల్ని ఇది ఎలా తిప్పండి, వచ్చేసింది. ఇదే ఆమ్హో, ఇదే ప్రిన్సెస్ కట్. ఇప్పుడు చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ 9,
36 అంటే 9, 1 ఇంచు కలపండి 10. ఎపెక్స్ పాయింట్ ఇది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 10 వచ్చింది, కానీ ఇటు నుంచి కూడా కావాలి కదా మనకి. ఎపెక్స్ టు ఎపెక్స్ పాయింట్ డిస్టెన్స్ కావాలి ఇక్కడి నుంచి ఇక్కడికి. అది ఎంత 7 రావాలి. 7 అంటే 3.5. మనకి 7 ఎందుకులే కానీ చెస్ట్లో 10వ భాగం 3.6 అంటే మధ్యలో చొక్క ఎట్టండి. 10 భాగాలంటే మధ్యలో చొక్క ఎట్టండి. 3.6 అంటే 3.5. 3.5 పెట్టండి. కింద ఒక హాఫ్ ఇంచ్ తగ్గించండి. 3 పెట్టండి. 3 పెట్టి 2 ఇంచులు పెట్టండి ఇక్కడి నుంచి. ఓకేనా? ఇదిగోండి 2 ఇంచులు లేదా 2.5 కూడా పెట్టవచ్చు ఈ సైజుకి. ఎందుకు 2.5 అంటే చెస్ట్ 10. ఒకవేళ చెస్ట్ మనం డాట్ ఎంత వేస్తాం 36కి 1.5 డాట్ వేస్తామా? 36 అట్లా 2.5 పెట్టేసి మనకి 2.5 అంటే ఏంటి మనకి కుట్టడానికి ఒక పావు ఇంచు పోయిద్ది కదా. అటు 1.5 ఇటు 1.5 అంటే 3 అండి డాట్ వేసినప్పుడు. 3 అంటే మనం ఇక్కడ 2.5 పెడితే మనకి ఇటు పావు కుట్టినప్పుడు పోద్ది కదా, అప్పుడు 3 అయిపోద్ది, సరిపోద్ది. ఇది కూడా కరెక్ట్ పద్ధతి. కరెక్ట్గా పెట్టాలంటే అసలు ఇదే మనం లెక్కే అంటే ఇది. ఓకేనా? అర్థమైందా? ఇలా తీయాలి. కాకపోతే నేను ఎందుకు తగ్గించానంటే ఖర్చు లేదని ఒకటేనా అందుకు తగ్గించాను, కానీ తగ్గించకూడదు అలా. మళ్ళీ ఒకవేళ చెస్ట్ ఉంటే ఇబ్బంది అయిపోద్ది కదా. అయితే ఇంకోటి ఏంటంటే ఇది ఫ్రాక్ అంటే ఏం చేయాలి మనం ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచి ఇది మార్చేసామా, ఈ డాట్ దగ్గర నుంచి చూడండి ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచి పైకి కట్ చేయాలి. ఇది ఇట్లా ఫ్రాక్ ఏది కుట్టినా పైకి ఉండాలి, ఎట్లా ఉండాలి సైడ్కి. అప్పుడు మనం వేసుకున్నప్పుడు డాట్ వేసినప్పుడు ఇది ఎట్లా మనం వేసుకున్నప్పుడు ఎట్లా వచ్చింది ఇక్కడ వచ్చి ఆగిపోద్ది అనమాట. ఓకేనా? ఫ్రాక్ ఏదైనా కానీ కింద నుంచి 2.5 పైకి ఇదిగో ఇట్లా కరువు, ఇట్లా కరువు తీయాలి. ఓకేనా? ఇది కరెక్ట్ పద్ధతి అయితే ఇది. కట్ చేయనా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా? తీయ అవసరం లేదు దీనికి. బోట్ నెక్కకి కాలర్ నెక్ హై నెక్ అయితేనే తీయాలమ్మా, దీనికి తీయ అవసరం లేదు. దీనికి మొక్క అతుకుతానా? అది మనం మిస్టేక్ చేయడం వల్ల అది మిస్టేక్ చేసిన ఖర్చే కాబట్టి కవర్ చేయడం కూడా రావాలి, అది కూడా కార్టే. ఓకేనా? ఓకేనా? అర్థమైందా? హ్యాండ్స్ తెద్దామా? ఇది ఫోల్డ్ చేయండి ఇలా. హ్యాండ్స్కి ఫోల్డ్ చేసేసి ఒక లైన్ డ్రా చేయండి. హ్యాండ్ లెంత్ ఎంత చూడండి. హ్యాండ్ లెంత్ 9.5. 9.5 అంటే 10.5. పైన హాఫ్ ఇంచి కింద పావు ఇంచి 3.5 ఇంచే కలపాలి. నేను పైపింగే వేస్తాను. ఓకేనా? ఆమ్ డౌన్ 3.5. ఓకే? 10.5 పెట్టేసేయండి. 3.5 పెట్టేసేయండి. 9.5. 3.5 ఇంచి కలపాలి కదమ్మా, పైన హాఫ్ ఇంచి కుట్టడానికి కింద పావు ఇంచి. ఓకేనా? అయితే చూడండి ఏమంటున్నాను, ముందు హ్యాండ్ గీసేద్దాం, తర్వాత పఫ్ చెప్తాను, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆమ్ హోల్ ఎంత 8.5. చూడండి ఆమ్ హోల్ 8.5 ఇట్లా పెట్టండి క్రాస్గా. 1.5 ఖర్చు. హ్యాండ్ లూజ్ ఎంత 6. చూడండి ఓకేనా? 1.5 ఖర్చు. ఇక్కడ 1.5 మార్క్ చేయండి స్ట్రైట్గా. తర్వాత కరువు తీయండి, ఇక్కడ నుంచి కరువు తీయండి. చూడండి ఇట్లా నుంచి ఇట్లా మనకి ఇట్లా టచ్ అవ్వాలి. ఓకేనా? ఇట్లా పెట్టండి. ఇది నార్మల్ ఎల్బో హ్యాండ్. ఇది ఇట్లా గుర్తుపెట్టుకో. ఇప్పుడు పఫ్ పెట్టాలి. పఫ్ అంటే ఏం లేదు, మీకు ఎంత కావాలో పైన 2 అయితే 2, 2.5 అయితే 2.5, 3.5 అయితే 3.5 పెట్టండి. అయితే నేనేం చేస్తున్నానంటే 3 పెడుతున్నాను. ఓకేనా? 3 పెట్టండి. ఒక లైన్ కొట్టండి. ఇటు 3 పెట్టా. పఫ్కి 3.5 పెట్టవచ్చు, 2 పెట్టవచ్చు, 2.5 పెట్టవచ్చు. మన 3 పెడుతున్నాను. 2.5 అయినా పెట్టుకోవచ్చు, 3 అయినా పెట్టుకోవచ్చు. నేను 3 పెడుతున్నాను. 3 పెడుతున్నాను కదా, ఇటు కూడా 3 పెడుతున్నాను. ఒక బాక్స్ లాగా కొడుతున్నాను, స్క్వేర్ బాక్స్ పైన ఒక స్క్వేర్ బాక్స్ కొట్టాను. ఓకేనా? ఈ బాక్స్ని చూడండి, ఈ స్కేల్ని ఇలా పెట్టండి. దీన్ని కర్వ్ ఇట్లా రావాలి. ఓకే? ఈ స్కేల్ని మళ్ళీ ఇలా పెట్టండి. ఓకేనా? అర్థమైందా?
ఇదే పఫ్ హ్యాండ్ తీసేనా అర్థమైంది ఇది పఫే కొంచెం కొంచెం లేసి నేను 2.5 పెట్టా 2.5 పెట్టుకున్నాం ఓకే 3 కొంచెం వచ్చింది పైకి లేసి కనపడింది ఆ డ్రెస్కి కొంచెం కనపడితే అందంగా ఉంటుంది కదా ఎక్కువ పెట్టేసా పైకి చిన్నగా అంటే ఇది పఫ్ కాకుండా అడ్డేనా అయితే ఇంకోటి ఒకవేళ చెప్పమంటేలే చెప్పవసరం లేదు ఒకవేళ చెప్పుకున్నాం ఊరికే ఇప్పుడు ఇది ఉంది కదా కృష్ణ ముకుంద ఆ కృష్ణ ముకుంద పెట్టాలని మీరు అనుకుంటే ఇటు నుంచి 2.5 కింద నుంచి 3.5 పెట్టేసి ఒక లైన్ కొట్టేయండి అదే కృష్ణ ముకుంద ఓకేనా ఇక్కడ నుంచి 2.5 చంకలో నుంచి ఒక 2.5 మీకు లెక్కలే కావాలి కదా అందుకు చెబుతున్నా చంకలో నుంచి ఒక 2.5 కింద నుంచి ఒక 3.5 పెట్టేసి ఒక లైన్ కొట్టేసేయండి కృష్ణ ముకుంద ఒకవేళ కావాలి అంటే ఇది పఫ్ నుంచే కృష్ణ ముకుంద వచ్చేది అంతే ఇది కూడా ఉండిద్ది అందుకే చెప్పింది నేను ఏదో అంటే చెబుతున్నాం కదా ఇంకో మోడల్ కూడా చెప్పేసినట్టు ఉంటుందిలే అని అదేంటండి కృష్ణ ముకుంద అంటే చూడలేదా సీరియల్ చూడరా మీరు నేను చూడను కాకపోతే సరే ఓకేనా చూపిస్తాను రేపు ఎప్పుడో కొడతాను చూపిస్తాను ఇది కట్ చేసేస్తున్నా చూడాలి మనం ఆ పని చేస్తున్నప్పుడు ఏమే హ్యాండ్ కొత్త మోడల్ దేవర హ్యాండ్ ఏయో చెబుతూ ఉంటారు కదా ఆ పేర్లన్నా తెలుసుకోవాలి మనం అంతే ఇంచుమించు అది కాదు ఇంకా నేను వేసుకుందా అలాంటివి ఓకేనా ఇక్కడ నుంచి పఫ్ ఇక్కడ నుంచి పెట్టండి ఓకేనా ప్రిల్లు పెట్టాలి ఇక్కడ నుంచి దీన్ని ఇక్కడ నుంచి ఈ కాట్ నుంచి ఆ కాటుకి ప్రిల్లు పెట్టాలి ఓకే పెడతానులే చూపిస్తాను మీరు కంగారు పడొద్దా చూస్తే ఒక ఐడియా వస్తుంది లోతు తర్వాత తెస్తాను ఓకేనా ఇంటూ మార్క్స్ పెట్టేసి ఇది లోపల అంటే ఇది లోపల ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ పెట్టింది ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రిల్లు పెట్టాలని ఓకే అంతే సరేనా ఇది అయిపోయి ఇది అంటిచ్చేసి కుట్టేసిన తర్వాత అదంతా అంబ్రెల్లాలో ఉందేమో లోపల లైనింగ్ కట్ చేస్తాను ఇది క్రేపు ఇది అంబ్రెల్లాలో కట్ చేస్తాను పైదేమో నారాయణపేట ఏమో ప్రిల్లు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి పార్ట్ 2గా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్